హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఒక 200 to 300 మీటర్స్ డిస్టెన్స్ లో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ మొత్తం దగ్గర 12 ఇల్లులు కట్టినటువంటి ఏరియాలో ప్రెసెంట్ మనకి సేల్స్ ఉన్నాయి. చాలా వరకు సేల్ అయిపోయాయి. ప్రెసెంట్ సేల్ కున్నటువంటి హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు అన్ని క్లియర్ గా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇది డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ అన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక లేట్ చేయకుండా హౌస్ ప్లానింగ్ ఎలా ఉంది, మొత్తం ఏంటి అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. ఇక చూసారు కాండి, ఇది మనకు వచ్చేసరికి ఈ హౌస్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది అనమాట. ఈ హౌస్ ముందు వచ్చేసరికి మనకి 25 feet రోడ్ అయితే ఉంది. మనకి సీసీ రోడ్ కూడా శాంక్షన్ అయి ఉంది. ప్రెసెంట్ డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. చుట్టూ చూసుకున్నట్లయితే నెంబర్ 1 కాలనీ మనకి హైవే నుండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇక ఈ హౌస్ మొత్తం 155 గజాలలో కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి 1 BHK నార్త్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేశారు. అదే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 2 BHK ఈస్ట్ ఫేసింగ్ లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూసేద్దాం. చూస్తున్నారు కండి, మనం ఇప్పుడైతే ప్రెసెంట్ ర్యాంప్ నుండి మనకి లోపలికి కార్ పార్కింగ్ స్పేస్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూడండి, మనకి చాలా అంటే చాలా మొత్తం గ్రానైట్ తోటి ఫినిషింగ్ చేసి చాలా పెద్ద కార్ పార్కింగ్ అనమాట. మనకు వచ్చేసరికి 3 నుంచి 4 కార్లు ఈజీగా మనం ఈ స్పేస్ లో అయితే పార్క్ చేసుకోవచ్చు. మనం పైన కనుక చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ లో కూడా కంప్లీట్లీ మనకి పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి గ్రానైట్ కూడా మంచి క్వాలిటీ గ్రానైట్ అనేది యూజ్ చేశారనమాట. ఈ హౌస్ వచ్చేసరికి మనకి చిన్న వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. అవి ఏంటంటే మనకి డోర్ కి ఫినిషింగ్ ఇవ్వడము, గేట్ కి కలర్ వేయడం, ఇట్లాంటి చిన్న వర్క్లే. మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేసి నచ్చింది అనుకోండి, ఎవ్రీథింగ్ షుడ్ బి మొత్తం కంప్లీట్ చేసి మీ చేతిలో పెట్టడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి 1 BHK చూసే ముందు దీనికి ఉన్నటువంటి వాటర్ కనెక్షన్ కనుక చూసుకున్నట్లయితే మనకి కృష్ణ వాటర్ కనెక్షన్ ఉంది. అదే మనకి వచ్చేసరికి మిషన్ భగీరథ. ఇది వచ్చేసరికి మనకి చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. మనకి వాటర్ సంపు కనుక చూసుకున్నట్లయితే మనకి అబౌవ్ 5000 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంపను అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక మనం బోర్ కనుక చూసుకున్నట్లయితే ఈ హౌస్ కి బోర్ కూడా వేయడం జరిగింది. దీనికి వచ్చేసరికి మనకి అబౌవ్ 500 feet బోర్ అయితే వేశారు. ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ఇష్యూస్ లేదు. వాటర్ కి మాత్రం ఎలాంటి డోకా లేదు. చాలా అంటే చాలా మంచి కాలనీలో మనకి కృష్ణ వాటర్ కనెక్షన్, నల్ల కనెక్షన్ తోటి ఆ వాటర్ వస్తున్నాయి. అలాగే మనకి బోర్ వాటర్ కూడా కనెక్షన్ ఉంది. ఎవ్రీథింగ్ అన్ని కంప్లీట్ అయ్యి ఉన్నాయి అనమాట. మంచి కాలనీలో హైవేకి జస్ట్ మనం నడుచుకుంటూ ఒక 2 to 3 minutes లో మనము హైవేకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక ఇవి వచ్చేసరికి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్. మనకు అక్కడ వచ్చేసరికి ఒక చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ముందుగా మనం ఇప్పుడు ఫస్ట్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నార్త్ ఫేస్ 1 BHK అయితే చూసేద్దాం. పదండి. చూస్తున్నారు కండి, మనకు వచ్చేసరికి ఇండియన్ టేక్ వుడ్ డోర్స్, మంచి క్వాలిటీ డోర్స్ అయితే పెట్టారు. ఫినిషింగ్ అయితే చేయలేదు. మీరు హౌస్ తీసుకున్నాక ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. లోపలికి కనుక ఎంటర్ అయినట్లయితే ఇది మొత్తం వచ్చేసరికి మనకి హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా డైనింగ్ సెక్షన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి సోఫా యూనిట్ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. మనకి టీవీ యూనిట్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కాండి, మనకి మంచిగా టీవీ యూనిట్ కూడా డిజైన్ చేశారు. మనకి సెల్ఫ్ లో ఎవ్రీథింగ్ అన్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ఉన్నటువంటి కిచెన్ ని కనుక చూసుకున్నట్లయితే చూడండి, మనకు అక్కడ వచ్చేసరికి పూజ రూమ్ సెటప్ అనేది చేశారు. ఆ పూజ రూమ్ యాజ్ పర్ వాస్తు ప్రకారంగా మనకైతే డిజైన్ చేయడం జరిగింది. ఒక మనిషి అయితే కూర్చొని మనకి పూజ రూమ్ అనేది సెటప్ చేశారు, పూజ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి చూడండి యూ షేప్ ప్లాట్ఫామ్ లో మనకు ఒక 3 నుంచి 4 కూడా ఈజీగా లోపల కిచెన్ లో పని చేసుకోవడానికి అయితే మనకి స్పేషియస్ గా ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి కౌంటర్ లాగా చూడండి, మనకి ఇది వచ్చేసరికి ఫుడ్ కౌంటర్ లాగా అయితే డిజైన్ చేశారు. ఇక మనం దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్, మనం మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ లో మనకి లోపలికి వెళ్లే ముందు మనకి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అది వచ్చేసరికి మొత్తం కంప్లీట్లీ మనకి యాంటీ స్కిన్ డీటెయిల్స్ తోటి ఇండియన్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనము మాస్టర్ బెడ్రూమ్ కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కానీ పైన ఉన్నటువంటి LED లైట్స్ కనుక చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ లైటింగ్స్, మనకి కంప్లీట్లీ ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ చేశారు.
మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సెల్ఫ్లు ఎవ్రీథింగ్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో నార్త్ వెస్ట్ లో ఉన్నటువంటి 1 BHK చూసారు కదా. మరి పైకి ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 2 BHK కూడా చూసేద్దాం పదండి. ప్రెసెంట్ అండి మనము ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ లో కట్టినటువంటి మనం 2 BHK ముందు అయితే ఉన్నాము. ఇక మన మెయిన్ ఎంట్రన్స్ డోర్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకు వచ్చి మనకి కస్టమర్ ఇంట్రెస్టెడ్ ఉండి అంతా తీసుకుంటే మనకి ఎవ్రీథింగ్ అన్ని చిన్న చిన్న వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మనం లోపల కనుక చూసుకున్నట్లయితే ఇది స్పేస్ మొత్తం ఏదైతే ఉందో మొత్తం హాల్ స్పేస్ అండి. పైన ఉన్నటువంటి ఇక్కడ ఊనర్ ఉండడానికి డిజైన్ చేసినటువంటి ఫ్లోర్ అన్నమాట. ఇది మొత్తం ఫుల్ కబోర్డ్ వర్క్స్ కంప్లీట్లీ కబోర్డ్ వర్క్స్ తోటి అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఈ హాల్ నుండి మనకి నార్త్ ఫేస్ డోర్ అన్నమాట. ఇది మనకి మన కింద నార్త్ ఫేస్ హౌస్ ఉంటుంది. ఈ పైన వచ్చేసరికి నార్త్ ఫేస్ డోరు. ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి నార్త్ సైడ్ గల్లీ ఉంటుంది, 3 feet గల్లీ. ఇక ఇక్కడ ఈ టీవీ యూనిట్ కనుక చూసుకున్నట్లయితే చూడండి మంచి స్పేషియస్ గా ఎంత పెద్ద టీవీ అయినా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం కబోర్డ్ వుడ్ వర్క్స్ తోటి మనకి లైటింగ్ సెక్షన్ కి కూడా డిజైన్ చేశారు. మనకు మొత్తం ఇక్కడ చూడండి ఊఫర్ బాక్స్లు ప్రతి ఒక్కటి సెటప్ చేసుకోవడానికి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా అయితే డిజైన్ చేశారనమాట. ఇక మనం ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఎల్ఈడి లైట్స్ తోటి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారు. ఇక మనం కిచెన్, బెడ్రూమ్స్, డైనింగ్ సెక్షన్ లోకి ఎంటర్ అయ్యే ముందు చూస్తున్నారు కాండి ఇది వచ్చేసరికి మనకు మొత్తం ఆర్చ్ లాగా ఎంత బ్యూటిఫుల్ గా వుడ్ వర్క్ తోటి అయితే డిజైన్ చేశారో. మనకి ప్రతి ఒక్కటి ఫ్లవర్ పాట్స్ ఎవ్రీథింగ్ పెట్టుకోవడానికి అయితే డిజైన్ చేశారు. ఇక ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇది మనం డైనింగ్ సెక్షన్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి 4 చైర్స్ ఉన్నటువంటి టేబుల్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. 4 to 6 టేబుల్స్ చైర్స్. ఇక ఈ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే మనకి పూజ రూమ్ సెటప్ మొత్తం ఇవ్వండి క్రౌన్ తోటి గ్లాస్ ఫిట్టింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. చూస్తున్నారుగా ఒక పర్సన్ అయితే ఈజీగా పూజ చేసుకోవచ్చు లోపల కూర్చొని. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే మనకి కిచెన్ చూసుకోండి, ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం కబోర్డ్స్ వర్క్ తోటి మనకి కంప్లీట్ అయిపోయింది. మొత్తం పైన కూడా మనకి ఎవ్రీథింగ్ అన్ని కబోర్డ్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి కబోర్డ్స్ మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. చూడండి చాలా అంటే చాలా మంచి క్వాలిటీ ఉన్నటువంటి వుడ్ అయితే డిజైన్ చేశారు. అలాగే ఈ డైనింగ్ సెక్షన్ నుంచి బయటకు వచ్చేసరికి మనకి ఇక్కడ వాష్ ఏరియాని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక మనం బెడ్రూమ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారు. ఈ రెండింటికి మనకి కామన్ గా అయితే మనకు ఒక కామన్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కానీ మొత్తం యాంటీస్కి డీటెయిల్స్ తోటి మనకి ఇండియన్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేశారు. చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ లోకి చూస్తున్నారు కానీ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మొత్తం వార్డ్ బోర్డ్స్, కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అన్ని ఫిక్స్ చేసేసారు. ఫాల్ సీలింగ్ లో ఎల్ఈడి లైట్స్ తో సహా ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కానీ దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి వెస్టర్న్ కమోడ్ తోటి చూడండి యాంటీస్కి టైల్స్ తోటి మంచి స్పేషియస్ గా అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మంచి స్పేషియస్ గా ఉంది. ఇది 155 గజాలలో కట్టారు కాబట్టి మంచి ప్లానింగ్ తోటి కట్టారు, మంచి డిజైన్ చేశారు అనమాట, మంచి స్పేషియస్ గా. ఇక దీంట్లో కూడా చూసుకున్నట్లయితే మనకు చూడండి ప్రతి ఒక్కటి డిజైన్ చేశారు. కబోర్డ్స్ లో వార్డ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ అన్ని మనకి ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక ఇక్కడ వచ్చేసరికి మనకి వాషింగ్ మిషన్ లాంటిది పెట్టుకోవచ్చు, లేదా మనం మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఒక బాల్కనీ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది స్పేస్ ఇక్కడ చూసారు కాండి పైన ఉన్నటువంటి ప్లానింగ్ మొత్తం. సో ఈ హౌస్ మొత్తం వెల్ ప్లానింగ్ తోటి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మరి ఈ హౌస్ గురించి ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. సో గైస్ చూసారు కదండి అన్ని మనకి 155 గజాలలో వెస్ట్ ఫేసింగ్ లో 25 ఫీట్ల రోడ్డు తోటి మనకి 155 గజాలలో G+1 3 BHK ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకి మొత్తం కంప్లీట్ గా ప్లానింగ్ తో సహా మీకు అయితే చూపించడం జరిగింది. ఇక ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక మీరు తెలుసుకోగలిగితే ఇది వచ్చేసరికి మనకి సాగర్ హైవే మీద ఉన్నటువంటి తుర్కేంజల్ మున్సిపాలిటీలో తుర్కేంజల్లో మనకి న్యూ సుభాష్ నగర్ కాలనీలో మనకి హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ కేవలం ఒక 200 to 300 మీటర్స్ లో మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. క్వైట్ ఆపోజిట్ తులిప్స్ కి ఆపోజిట్ లో ఒక సీసీ రోడ్ ఉంటుంది. ఆ సీసీ రోడ్ ను పట్టుకొని వస్తే మనకి జస్ట్ కేవలం ఒక 200 మీటర్స్ లో మనకి మీ హౌసెస్ కి అయితే రీచ్ అయిపోవచ్చు.
ఓవరాల్ గా ఇక్కడ 14 to 18 ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి మనకి బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక ఈ హౌస్ నుండి మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కనుక చూసుకున్నట్లయితే కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 15 to 16 minutes మనకి బైక్ జర్నీతో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే అవుటర్ రింగ్ రోడ్ కనుక చూసుకున్నట్లయితే కేవలం మనకి అవుటర్ రింగ్ రోడ్ ఈ హౌస్ నుండి 3 kilometers డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఒక 5 minutes లో మనం అవుటర్ అయితే రీచ్ అయిపోవచ్చు. మనకి ఈ హౌస్ కి నియర్ బై ఉన్నటువంటి హైలైట్ లొకేషన్స్, ఈ హౌస్ కు ఉన్నటువంటి డిమాండ్ పెరగడానికి గల రీజన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ హౌస్ కి వెరీ నియర్ బై కేవలం ఒక 5 to 5.5 kilometers డిస్టెన్స్ లో మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ ఉంది, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఉంది, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఫ్యాక్స్కాన్, కేయిన్స్, ఇలా మనకి చాలా కంపెనీలు అనేవి ఎంఎన్సీ కంపెనీలు ప్రెసెంట్ మనకి నాన్ పొల్యూషన్ కంపెనీస్ అనేవి చాలా డెవలప్ అవుతున్నాయి. మీకు ఒకసారి మీ హౌస్ విజిట్ చేసిన తర్వాత మీకు ఈ హౌస్ నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటి అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి పైన కంప్లీట్లీ మీకు ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ హౌస్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే ఈ హౌస్ మనకి ఎగ్జాక్ట్ గా 1,35,00,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. మీకు ఈ హౌస్ కనుక నచ్చింది అనుకోండి, మీరు డైరెక్ట్ బిల్డర్ తోటే మాట్లాడుకోవచ్చు. తప్పకుండా రేట్ అనేది నెగోషియబుల్ ఉంటుంది అనమాట. అలాగే ఇంకొక విషయం గమనించగలరు, ఈ హౌస్ కి మనకి అప్ టు 80 to 90% వరకు కూడా బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది. మీ సివిల్ గానీ బాగుంటే డెఫినెట్ గా 90% కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఇంత మంచి హౌస్, ఇంత మంచి లొకేషన్ లో మనకి వేరే అసలు కనెక్టివిటీస్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫుల్ రెసిడెన్షియల్ కాలనీలో మరి ఇండిపెండెంట్ హౌసెస్ ని కనుక చూసేయాలంటే పైన ఉన్నటువంటి వెంటనే ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేసి చేయండి. అలాగే మరొక విషయం అండి, ఇంకొకసారి చెప్తున్నాను, ఏమనుకోకండి. తప్పకుండా మీరు కనుక కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియగలరని అయితే కోరుతున్నాను. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.